హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి నూతన సిలబస్ న్యూ సిలబస్ ప్రకారంగా మన ఛానల్లో హిస్టరీకి సంబంధించినటువంటి కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియోలు టాపిక్ వైజ్గా తెలుసుకుంటూ ఉన్నాం. ప్రాచీన చరిత్రకు సంబంధించి సింధులోయ నాగరికత మరియు వేదకాలం నాటి ముఖ్య లక్షణాలు, బౌద్ధ మతం మరియు జైన మతం యొక్క మౌర్య సామ్రాజ్యం మరియు గుప్త సామ్రాజ్యం వారి పరిపాలన, మౌర్యుల గుప్తుల సామాజిక ఆర్థిక మతపరమైన పరిస్థితులు, కళ మరియు వాస్తుకళ, సాహిత్యము, హర్షవర్ధనుడు అతని విజయాల గురించినటువంటి ప్రాచీన చరిత్ర టాపిక్స్ అయితే కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మధ్యయుగ చరిత్రకు సంబంధించి చోళ పరిపాలనా వ్యవస్థ, ఢిల్లీ సుల్తానులు మరియు మొఘల్ సామ్రాజ్యం వారి పరిపాలన, ఢిల్లీ సుల్తానులు మరియు మొఘలుల సామాజిక ఆర్థిక మతపరమైన పరిస్థితులు, కళ మరియు వాస్తుకళలకు సంబంధించిన వీడియోస్, అదేవిధంగా మతపరమైన పరిస్థితులు, కళ మరియు వాస్తుకళ, భాష మరియు సాహిత్యము, భక్తి మరియు సూఫీ ఉద్యమాలు, శివాజీ మరియు మరాఠా సామ్రాజ్యం యొక్క వృద్ధి, యూరోపియన్ల ఆగమనానికి సంబంధించినటువంటి మధ్యయుగ చరిత్రకు సంబంధించిన కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే ఇవాళ టాపిక్ ఏంటి అంటే ఆధునిక చరిత్ర 1857 తిరుగుబాటు మరియు దాని ప్రభావం గురించినటువంటి కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉన్నాయండి. ఇందులో 3rd to 10th క్లాస్ 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ సైన్స్, సోషల్, ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడినటువంటి స్పెషల్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు. ఈ వీడియోస్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్, అదేవిధంగా ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు, కాబట్టి ఈ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోదండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా అర్థమవుతుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ అయితే మన ఛానల్లో ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం. హిస్టరీకి సంబంధించినటువంటి టాపిక్స్ అయితే ప్రాచీన చరిత్ర టాపిక్, సింధులోయ నాగరికత మరియు వేదకాలం నాటి ముఖ్య లక్షణాలు, బౌద్ధ మతము మరియు జైన మతం యొక్క ఆవిర్భావం, మౌర్య సామ్రాజ్యం మరియు గుప్త సామ్రాజ్యం వారి పరిపాలన, మౌర్యులు గుప్తుల సామాజిక ఆర్థిక మతపరమైన పరిస్థితులు, కళ మరియు వాస్తుకళ, సాహిత్యం, అదేవిధంగా సాహిత్యం, హర్షవర్ధనుడు అతని విజయాల గురించినటువంటి ప్రాచీన చరిత్ర టాపిక్ వైజ్గా బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మధ్యయుగ చరిత్రకు సంబంధించి చోళ పరిపాలనా వ్యవస్థ, ఢిల్లీ సుల్తానులు మరియు మొఘల్ సామ్రాజ్యం వారి పరిపాలన, ఢిల్లీ సుల్తానులు మరియు మొఘలుల సామాజిక ఆర్థిక మతపరమైన పరిస్థితులు, కళ మరియు వాస్తుకళలకు సంబంధించినటువంటి బిట్ బ్యాంక్ వీడియోలు, అదేవిధంగా భాష మరియు సాహిత్యము, భక్తి మరియు సూఫీ ఉద్యమాలు, అదేవిధంగా శివాజీ మరియు మరాఠా సామ్రాజ్యం యొక్క వృద్ధి, యూరోపియన్ల ఆగమనానికి సంబంధించినటువంటి మధ్యయుగ చరిత్ర టాపిక్స్ అయితే ఒక్కొక్కటిగా కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే ఇవాళ టాపిక్ ఏంటి అంటే ఆధునిక చరిత్ర 1857 తిరుగుబాటు మరియు దాని ప్రభావం గురించినటువంటి కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్న గమనిస్తున్నాం. జగదీష్పూర్, బీహార్ ప్రాంతంలో తిరుగుబాటుకు నేతృత్వం వహించినది ఎవరు? ఆప్షన్ ఏ కున్వర్ సింగ్, ఆప్షన్ బి జగన్నాథ్ సింగ్, ఆప్షన్ సి రంజిత్ సింగ్, ఆప్షన్ డి నానా సాహెబ్. జగదీష్పూర్ అంటే బీహార్లో ప్రాంతంలో 1857 తిరుగుబాటుకు నేతృత్వం వహించినటువంటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కున్వర్ సింగ్. రెండవ ప్రశ్న చూస్తున్నాం. ఢిల్లీ తిరుగుబాటుకు నాయకత్వం వహించినది ఎవరు? ఢిల్లీ తిరుగుబాటుకు నాయకత్వం వహించినది ఎవరు? ఆప్షన్ ఏ బఖ్త్ ఖాన్, ఆప్షన్ బి బేగం హజరత్ మహల్, ఆప్షన్ సి నానా సాహెబ్, ఆప్షన్ డి తాంతియా తోపే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బఖ్త్ ఖాన్. మూడో ప్రశ్న చూస్తున్నాం. 1857 తిరుగుబాటును జాతీయ తిరుగుబాటుగా వ్యాఖ్యానించినది ఎవరు? ఆప్షన్ ఏ డిజ్రాయిలీ, ఆప్షన్ బి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, ఆప్షన్ సి విడి సావర్కర్, ఆప్షన్ డి ఎవరూ కాదు.
1857 తిరుగుబాటును జాతీయ తిరుగుబాటుగా వ్యాఖ్యానించినది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ డిజ్రాయిలీ. 4వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. 1857 తిరుగుబాటుకు నల్ల జాతి వారు తెల్ల జాతి వారికి వ్యతిరేకంగా చేసిన యుద్ధం అని వ్యాఖ్యానించినది ఎవరు? 1857 తిరుగుబాటును నల్ల జాతి వారు తెల్ల జాతి వారికి వ్యతిరేకంగా చేసిన యుద్ధం అని వ్యాఖ్యానించినది ఎవరు? ఆప్షన్ ఏ హోమ్స్, ఆప్షన్ బి డిజ్రాయిలీ, ఆప్షన్ సి కాయే, ఆప్షన్ డి రీస్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కాయే. 5వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగమని గవర్నర్ జనరల్ కానింగ్ ఏ దర్బార్లో ప్రకటించాడు? భారతదేశం అనేది బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగము అని గవర్నర్ జనరల్ కానింగ్ ఏ దర్బార్లో ప్రకటించాడు? ఆప్షన్ ఏ లాహోర్ దర్బార్, ఆప్షన్ బి అలహాబాద్ దర్బార్, ఆప్షన్ సి కలకత్తా దర్బార్, ఆప్షన్ డి కాన్పూర్ దర్బార్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అలహాబాద్ దర్బార్లో. 6వ ప్రశ్న చూస్తున్నాం. 1857 తిరుగుబాటును భారతదేశ ప్రథమ స్వతంత్ర సంగ్రామము అని వ్యాఖ్యానించినది ఎవరు? ఆప్షన్ ఏ రీస్, ఆప్షన్ బి విడి సావర్కర్, కార్ల్ మార్క్స్, ఆప్షన్ సి మాలిసన్ టేలర్, ఆప్షన్ డి జేఎల్ నెహ్రూ, డిజ్రాయిలీ. 1857 తిరుగుబాటును భారతదేశ ప్రథమ స్వతంత్ర సంగ్రామం అని వ్యాఖ్యానించినది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విడి సావర్కర్, కార్ల్ మార్క్స్లు. 7వ ప్రశ్న చూస్తున్నాం. జనరల్ క్యాంబెల్కు కాన్పూర్లో తిరుగుబాటును అణచుటకు సహకరించిన సైనిక రెజిమెంట్ ఏది? ఆప్షన్ ఏ బరక్పూర్ సైనికులు, ఆప్షన్ బి గోర్ఖా సైనికులు, ఆప్షన్ సి అహ్మద్ నగర్ సైనికులు, ఆప్షన్ డి మీరట్ సైనికులు. జనరల్ క్యాంప్బెల్ను కాన్పూర్లో తిరుగుబాటును అణచుటకు సహకరించిన సైనిక రెజిమెంట్ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గోర్ఖా సైనికులు. 8వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. కాన్పూర్లో తిరుగుబాటుకు నాయకత్వం వహించినది ఎవరు? ఆప్షన్ ఏ మౌల్వీ అహ్మదుల్లా, ఆప్షన్ బి బేగం హజరత్ మహల్, ఆప్షన్ సి నానాసాహెబ్, ఆప్షన్ డి వజీద్ అలీషా. కాన్పూర్లో తిరుగుబాటుకు నాయకత్వం వహించినది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నానాసాహెబ్. 9వ ప్రశ్న చూస్తున్నాం. లక్నో అవధ్లలో తిరుగుబాటుకు నాయకత్వం వహించినది ఎవరు? ఆప్షన్ ఏ నానాసాహెబ్, ఆప్షన్ బి లక్ష్మీబాయి, ఆప్షన్ సి బేగం హజరత్ మహల్, ఆప్షన్ డి మౌల్వీ అహ్మదుల్లా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బేగం హజరత్ మహల్. 10వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. 1857 తిరుగుబాటును సిపాయిల తిరుగుబాటు అని వ్యాఖ్యానించినది ఎవరు? ఆప్షన్ ఏ కూప్లాండ్ రాబర్ట్స్, ఆప్షన్ బి జేఎల్ నెహ్రూ, డిజ్రాయిలీ, ఆప్షన్ సి విడి సావర్కర్, కార్ల్ మార్క్స్, మాలిసన్, ఆప్షన్ డి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, చార్లెస్ రేక్. 1857 తిరుగుబాటును సిపాయిల తిరుగుబాటు అని వ్యాఖ్యానించినది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, చార్లెస్ రేక్లు. 11వ ప్రశ్న చూస్తున్నాం. ఫైజాబాద్ యూపీ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? ఆప్షన్ ఏ మౌల్వీ అహ్మదుల్లా, ఆప్షన్ బి కున్వర్ సింగ్, ఆప్షన్ సి నానాసాహెబ్, ఆప్షన్ డి అజ్ముల్లా. ఫైజాబాద్ ఉత్తరప్రదేశ్లో తిరుగుబాటుకు నాయకత్వం వహించినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మౌల్వీ అహ్మదుల్లా. 12వ ప్రశ్న చూస్తున్నాం. ఢిల్లీలో ఎర్రకోటను స్వాధీనం చేసుకుని సిపాయిలు ఏ మొఘల్ చక్రవర్తిని షహన్షా-ఈ హిందుస్థాన్ అని ప్రకటించారు? ఆప్షన్ ఏ షాజహాన్ టూ, ఆప్షన్ బి బహదూర్ షా టూ, ఆప్షన్ సి అలంగీర్ టూ, ఆప్షన్ డి షా ఆలం టూ. ఢిల్లీలో ఎర్రకోటను స్వాధీనం చేసుకున్న సిపాయిలు ఏ మొఘల్ చక్రవర్తిని షహన్షా-ఈ హిందుస్థాన్ అని ప్రకటించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బహదూర్ షా టూ. 13వ ప్రశ్న చూస్తున్నాం. తాంతియా తోపేని మోసం చేసి అతనిని బ్రిటిష్కు పట్టించిన అతని స్నేహితుడు ఎవరు? ఆప్షన్ ఏ అజీముల్లా, ఆప్షన్ బి మాన్సింగ్, ఆప్షన్ సి బఖ్త్ ఖాన్, ఆప్షన్ డి నానాసాహెబ్. తాంతియా తోపేను మోసం చేసి అతనిని బ్రిటిష్ వారికి పట్టించిన అతని స్నేహితుడు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మాన్సింగ్. 14వ ప్రశ్న చూస్తున్నాం. 1857 తిరుగుబాటులో పాల్గొనని సైన్యాలు ఏవి? ఆప్షన్ ఏ పంజాబ్ హర్యానా, ఆప్షన్ బి బొంబాయి యూపీ, ఆప్షన్ సి బెంగాల్ మద్రాస్, ఆప్షన్ డి బొంబాయి మద్రాస్. 1857 తిరుగుబాటులో పాల్గొనని సైన్యాలు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బొంబాయి మద్రాస్. 15వ ప్రశ్న చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్లో భరక్పూర్ రెజిమెంట్లో తిరుగుబాటు చేసి ఆంగ్లేయులపై కాల్పులు జరిపింది ఎవరు? ఆప్షన్ ఏ బఖ్త్ ఖాన్, ఆప్షన్ బి దొండు పండిత్, ఆప్షన్ సి ఈశ్వరి పాండే, ఆప్షన్ డి మంగళ్ పాండే. పశ్చిమ బెంగాల్లో భరక్పూర్ రెజిమెంట్లో తిరుగుబాటు చేసి ఆంగ్లేయులపై కాల్పులు జరిపినది ఎవరు?
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మంగళ్ పాండే. 16వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. లక్ష్మీబాయి తాంతియా తోపే సైనికులు ఆఫ్ఘన్లు పఠాన్ల సహకారంతో దేనిని ఆక్రమించింది? లక్ష్మీబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపే మరియు అతని సైనికులు అదేవిధంగా ఆఫ్ఘన్ పఠాన్ల సహాయంతో దేనిని ఆక్రమించింది? ఆప్షన్ ఏ నాగపూర్, ఆప్షన్ బి ఇండోర్, ఆప్షన్ సి అహ్మదాబాద్, ఆప్షన్ డి గ్వాలియర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి గ్వాలియర్. 17వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. నానాసాహెబ్ అసలు పేరేమిటి? ఆప్షన్ ఏ దొండు పండిత్, ఆప్షన్ బి కున్వర్ సింగ్, ఆప్షన్ సి అజీముల్లా, ఆప్షన్ డి తాంతియా తోపే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ దొండు పండిత్. 18వ ప్రశ్న చూస్తున్నాం. సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభమైంది? ఆప్షన్ ఏ 1857 మే 10న, ఆప్షన్ బి 1857 మే 11, ఆప్షన్ సి 1857 మే 12, ఆప్షన్ డి 1857 మే 9. సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభమైనది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1857 మే 10న. 19వ ప్రశ్న చూస్తున్నాం. అస్సాం ప్రాంతంలో 1857 సిపాయిల తిరుగుబాటులో ముఖ్య పాత్ర వహించిన నాయకుడు ఎవరు? ఆప్షన్ ఏ దివాన్ మణి రామ్ దత్తా, ఆప్షన్ బి కందర్ పేష్వర్ సింగ్, ఆప్షన్ సి పురందర్ సింగ్, ఆప్షన్ డి వీరాచారి. అస్సాం ప్రాంతంలో 1857 సిపాయిల తిరుగుబాటులో ముఖ్య పాత్ర వహించిన నాయకుడు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కందర్ పేష్వర్ సింగ్. 20వ ప్రశ్న చూస్తున్నాం. ఈ క్రింది వర్గం 1857 తిరుగుబాటును సమర్థించలేదు? ఆప్షన్ ఏ స్వదేశీ రాజులు, ఆప్షన్ బి రైతులు వృత్తి పనుల వార్లు, ఆప్షన్ సి భూస్వాములు జమీందారులు, ఆప్షన్ డి మధ్యతరగతి వర్గాలు. ఈ కింది ఏ వర్గం 1857 తిరుగుబాటును సమర్థించలేదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మధ్యతరగతి వర్గాలు. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 21వ ప్రశ్న చూస్తున్నాం. ఈ కింద పేర్కొన్న ప్రదేశాల్లో 1857 తిరుగుబాటు కేంద్రం కానిది? ఆప్షన్ ఏ ఝాన్సీ, ఆప్షన్ బి అర్రా, ఆప్షన్ సి మద్రాస్, ఆప్షన్ డి బరేలీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మద్రాస్. 22వ ప్రశ్న చూస్తున్నాం. 1857 తిరుగుబాటు ద్వారా ఎవరి పరిపాలన ముగిసింది? ఆప్షన్ ఏ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఆప్షన్ బి గవర్నర్ జనరల్, ఆప్షన్ సి బ్రిటిష్, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఈస్ట్ ఇండియా కంపెనీ. 23వ ప్రశ్న చూస్తున్నాం. లక్నోలోని 1857 తిరుగుబాటు నాయకుడు ఎవరు? ఆప్షన్ ఏ బేగం హజరత్ మహల్, ఆప్షన్ బి తాంతియా తోపే, ఆప్షన్ సి రాణి లక్ష్మీబాయి, ఆప్షన్ డి నానా సాహెబ్. లక్నోలోని 1857 తిరుగుబాటు నాయకుడు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బేగం హజరత్ మహల్. 24వ ప్రశ్న చూస్తున్నాం. 1857 తిరుగుబాటు కారణమైన తూటాలపై పూసిన మిశ్రమం దేని కొవ్వు? ఆప్షన్ ఏ ఆవు కొవ్వు, ఆప్షన్ బి పంది కొవ్వు, ఆప్షన్ సి రెండును, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 2. 25వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. సైన్య సహకార పద్ధతి కాలంలోని గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ లార్డ్ కానింగ్, ఆప్షన్ బి లార్డ్ డల్హౌసీ, ఆప్షన్ సి లార్డ్ హోర్డింగ్స్, ఆప్షన్ డి లార్డ్ లిట్టన్. సైన్య సహకార పద్ధతి కాలంలోని గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ లార్డ్ కానింగ్. 26వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో 1857 తిరుగుబాటు ప్రభావితం కాని ప్రాంతం ఏది? ఆప్షన్ ఏ ఝాన్సీ, ఆప్షన్ బి చిత్తూర్, ఆప్షన్ సి జగదీష్పూర్, ఆప్షన్ డి లక్నో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి చిత్తూర్. 27వ ప్రశ్న చూస్తున్నాం. ఇండియా వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857, ఇండియా వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857 గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ ఏ ఎస్ఎన్ సేన్, ఆప్షన్ బి ఆర్సి మజుందార్, ఆప్షన్ సి విడి సావర్కర్, ఆప్షన్ డి ఎన్బి చౌదరి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి విడి సావర్కర్. 28వ ప్రశ్న చూస్తున్నాం. బీహార్లోని 1857 తిరుగుబాటు నాయకుడు ఎవరు? ఆప్షన్ ఏ కన్వర్ సింగ్, ఆప్షన్ బి మంగళ్ పాండే, ఆప్షన్ సి రాణి లక్ష్మీబాయి, ఆప్షన్ డి ఎవరు కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కున్వర్ సింగ్. 29వ ప్రశ్న చూస్తున్నాం. విక్టోరియా రాణి నేతృత్వంలో భారత రాజ్యాధికారం ఏ సంవత్సరంలో బ్రిటిష్ పరమైనది? ఆప్షన్ ఏ 1859, ఆప్షన్ బి 1958, ఆప్షన్ సి 1857, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. విక్టోరియా రాణి నేతృత్వంలో భారత రాజ్యాధికారం ఏ సంవత్సరంలో బ్రిటిష్ పరమైనది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1958లో,
ఇక 30వ ప్రశ్న చూస్తే మంగల్ పాండే 1857లో బ్రిటిష్ అధికారిని కాల్చి చంపిన ప్రదేశం ఎక్కడ? ఆప్షన్ ఏ మీరట్, ఆప్షన్ బి కాన్పూర్, ఆప్షన్ సి ఝాన్సీ, ఆప్షన్ డి బరక్పూర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బరక్పూర్. 31వ ప్రశ్న చూస్తున్నాం. 1857 తిరుగుబాటులో సాంప్రదాయ శక్తులు క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా చేసిన యుద్ధము అని చెప్పి వ్యాఖ్యానించినది ఎవరు? ఆప్షన్ ఏ కాయే, ఆప్షన్ బి రీస్, ఆప్షన్ సి కూప్లాండ్, ఆప్షన్ డి డెజ్రాయలీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రీస్. 32వ ప్రశ్న చూస్తున్నాం. మంగల్ పాండేచే చంపబడిన ఆంగ్లేయ సైనికాధికారి ఎవరు? ఆప్షన్ ఏ సైమన్ రిప్లీ, ఆప్షన్ బి హడ్సన్, ఆప్షన్ సి లెఫ్టినెంట్ బాగ్, ఆప్షన్ డి హెన్రీ డ్యునాంట్. మంగల్ పాండేచే చంపబడిన ఆంగ్లేయ సైనికాధికారి ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి లెఫ్టినెంట్ బాగ్. 33వ ప్రశ్న చూస్తున్నాం. ఏ మొఘల్ చక్రవర్తిని రంగూన్ బర్మా కర్మాగారంలో బ్రిటిష్ వారు బంధించడం జరిగింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బహదూర్ షా 2. 34వ ప్రశ్న చూస్తున్నాం. లక్నోలో తిరుగుబాటును అణచివేసిన బ్రిటిష్ జనరల్ ఎవరు? లక్నోలో తిరుగుబాటును అణచివేసిన బ్రిటిష్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ జనరల్ క్యాంప్బెల్, ఆప్షన్ బి జనరల్ హుగ్రోస్, ఆప్షన్ సి టేలర్ ఐర్, ఆప్షన్ డి జనరల్ హడ్సన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జనరల్ క్యాంప్బెల్. 35వ ప్రశ్న చూస్తున్నాం. కింది వానిలో సరైన వాక్యాలను ఎంచుకోండి. ఆప్షన్ ఏ 1857 చట్టం విక్టోరియా మహారాణి ప్రకటనలో భారతదేశం పెనుమార్పులకు కారణమయ్యాయి. ఆప్షన్ బి 1858 చట్టం గవర్నర్ జనరల్ స్థానంలో వైస్రాయి, భారత రాజ్య కార్యదర్శి అనే పదవులు ఏర్పడ్డాయి. ఆప్షన్ సి 1858 నవంబర్ 1 విక్టోరియా మహారాణి ప్రకటనను అన్ని జిల్లా ముఖ్య పట్టణాలలో చదవడం జరిగింది. ఆప్షన్ ఏ కామా బిలు మాత్రమే సరైనవి. ఆప్షన్ బి ఏబిసిలు అన్నీ సరైనవి. ఆప్షన్ సి ఏ మాత్రమే సరైనది. ఆప్షన్ డి బి మాత్రమే సరైనది. కింది వాటిలో సరైన వాక్యాలను ఎంచుకోండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఏ కామా బి కామా సిలు అన్ని స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. ఇక 36వ ప్రశ్న చూస్తే కింది వానిలో సరైన వాక్యాలను ఎంచుకోండి. ఆప్షన్ ఏ లెజిస్లేటివ్ కౌన్సిల్లోకి భారతీయులను చేర్చుకోకపోవడమే తీవ్ర పరిణామాలకు దారితీసింది అని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అభిప్రాయపడ్డాడు. ఆప్షన్ బి 1861 భారత మండలముల చట్టం ద్వారా వైస్రాయ్ కౌన్సిల్లోకి న్యాయ నిపుణుని చేర్చడం ద్వారా సభ్యుల సంఖ్య 5కు పెంచారు. ఆప్షన్ సి 1861 చట్టం ద్వారా వ్యాపార వాణిజ్య కార్యకలాపాలకై పోర్టుఫోలియో పద్ధతిని ప్రవేశపెట్టారు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ కామా బిలు మాత్రమే సరైనవి. ఆప్షన్ బి సి మాత్రమే సరైనది. ఆప్షన్ సి ఏ కామా బి కామా సి 3 సరైనవే. ఆప్షన్ డి బి కామా సి మాత్రమే సరైనది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి కామా సి 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. ఇక 37వ ప్రశ్న చూస్తున్నాం. కింది వానిలో సరైన వాక్యాలను ఎంపిక చేసుకోండి. ఆప్షన్ ఏ ఆధునిక భారత్లో 1861 చట్టం ప్రాతినిధ్య పద్ధతికి ప్రారంభం పలికింది. ఆప్షన్ బి 1861 చట్టం ప్రకారం బాంబే, మద్రాస్ ప్రభుత్వాలకు కార్యాలు చేసే అధికారం దక్కింది. ఆప్షన్ సి 1861 చట్టం ద్వారా కారణాల రూపొందించే విధానంలో భారతీయులు కూడా భాగస్వాములయ్యారు. ఆప్షన్ ఏ కామా బిలు మాత్రమే సరైనవి. ఆప్షన్ బి కామా సిలు మాత్రమే సరైనవి. ఆప్షన్ సి ఏ మాత్రమే సరైనది. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవేనండి. ఇక 38వ ప్రశ్న చూస్తే కింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ 1870లో బ్రిటన్ పార్లమెంటు రాయల్ టైటిల్స్ చట్టం చేసింది. ఆప్షన్ బి రాయల్ టైటిల్ చట్టం ద్వారా విక్టోరియా మహారాణికి భారతదేశ సామ్రాజ్ఞి అనే బిరుదు పొందింది. ఆప్షన్ సి భారతీయ రాజులు బ్రిటిష్ వారికి తమ విధేయతను ప్రదర్శించుటకు రాయల్ దర్బార్లను ప్రవేశపెట్టారు. ఆప్షన్ ఏ బి మాత్రమే సరైనది. ఆప్షన్ బి కామా సి మాత్రమే సరైనవి. ఆప్షన్ సి ఏ కామా బిలు మాత్రమే సరైనవి. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. కింది వాటిలో సరైనది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవేనండి. 39వ ప్రశ్న చూస్తున్నాం. 1857 మే 11న సిపాయిలు హిందుస్థాన్ చక్రవర్తిగా ఎవరిని ప్రకటించారు? ఆప్షన్ ఏ వాజిద్ అలీ షా, ఆప్షన్ బి బహదూర్ షా జాఫర్, ఆప్షన్ సి మీర్జా మొఘల్, ఆప్షన్ డి బక్త ఖాన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బహదూర్ షా జాఫర్. 40వ ప్రశ్న చూస్తున్నాం. 1857 తిరుగుబాటు మూలాలు ఎక్కడ ఉన్నాయి?
ఆప్షన్ ఏ కఠోరమైన వివక్షపూరిత విధానాలు, ఆప్షన్ బి దోపిడీ భూ రెవెన్యూ విధానం, ఆప్షన్ సి గ్రీజు క్యాట్రిడ్జ్ల విధానం, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 41వ ప్రశ్న చూస్తున్నాం. 1857 తిరుగుబాటును ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ సిపాయిలు, ఆప్షన్ బి జమీందారులు, ఆప్షన్ సి రైతులు, ఆప్షన్ డి తోటల కార్మికులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సిపాయిలు. 42వ ప్రశ్న చూస్తున్నాం. 1857 తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైంది? ఆప్షన్ ఏ మీరట్, ఆప్షన్ బి ప్లాసీ, ఆప్షన్ సి మద్రాస్, ఆప్షన్ డి బొంబాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మీరట్. 43వ ప్రశ్న చూస్తున్నాం. 1857 తిరుగుబాటు ప్రభావం ఏది? ఆప్షన్ ఏ భారతీయులలో తిరుగుబాటు స్ఫూర్తి అణచివేయబడింది, ఆప్షన్ బి బ్రిటిష్ వారు పూర్తిగా నిరుత్సాహానికి గురయ్యారు, ఆప్షన్ సి బ్రిటిష్ వారు తమ అణచివేత విధానాన్ని విడిచిపెట్టారు, ఆప్షన్ డి హిందువులు ముస్లింల మధ్య ఐక్యత ఏర్పడింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి హిందువులు ముస్లింల మధ్య ఐక్యత ఏర్పడింది. ఇక 44వ ప్రశ్న చూస్తున్నాం. 1857 తిరుగుబాటు ప్రధానంగా విఫలమైనది. ఆప్షన్ ఏ బ్రిటిషు సామ్రాజ్యం యొక్క ఉన్నతమైన వనరులు, ఆప్షన్ బి ఇది పేలవంగా నిర్వహించబడింది మరియు తిరుగుబాటుదారులకు సాధారణ ఆదర్శం లేదు, ఆప్షన్ సి అది చాలా తక్కువ జాతీయతావాద భావాన్ని కలిగి ఉంది, ఆప్షన్ డి అది స్థానీకరించబడింది, పరిమితం చేయబడింది మరియు చెల్లాచెదురుగా ఉంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఇది పేలవంగా నిర్వహించబడింది మరియు తిరుగుబాటుదారులకు సాధారణ ఆదర్శం లేదు. ఇక 45వ ప్రశ్న చూస్తే గదర్ పార్టీని నవంబర్ 1913లో శాన్ ఫ్రాన్సిస్కో యుఎస్ఏలో ఎవరు స్థాపించారు? ఆప్షన్ ఏ మేడం బికాజీ కామా, ఆప్షన్ బి లాలా హర్దయాల్, ఆప్షన్ సి శ్యామ్జీ కృష్ణవర్మ, ఆప్షన్ డి ఏ మరియు బి. గదర్ పార్టీని నవంబర్ 1913 శాన్ ఫ్రాన్సిస్కో యుఎస్ఏలో ఎవరు స్థాపించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి లాలా హర్దయాల్. 46వ ప్రశ్న చూస్తున్నాం. 1857 తిరుగుబాటుతో సంబంధం ఉన్న కింది జంట నాయకుల్లో ఎవరు సరిపోలేదు? ఆప్షన్ ఏ హజరత్ మహల్ కాన్పూర్, ఆప్షన్ బి ఖాన్ బహదూర్ ఖాన్ బరేలీ, ఆప్షన్ సి కున్వర్ సింగ్ బీహార్, ఆప్షన్ డి బఖ్త్ ఖాన్ ఢిల్లీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ హజరత్ మహల్ కాన్పూర్ కాదు, సరైనది కాదు. ఇక 47వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. 1857 తిరుగుబాటు యొక్క పరిపాలనా పరిణామం నుండి అధికారానికి బదిలీ చేయబడినది. ఆప్షన్ ఏ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ క్రౌన్కు, ఆప్షన్ బి ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటిష్ కిరీటం, ఆప్షన్ సి ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ జనరల్కు, ఆప్షన్ డి డైరెక్టర్ల బోర్డుకు బ్రిటిష్ క్రౌన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ క్రౌన్కు. ఇక 48వ ప్రశ్న చూస్తున్నాం. తిరుగుబాటు యొక్క ప్రారంభ విజయం తర్వాత తిరుగుబాటు నాయకులు పనిచేసిన లక్ష్యం ఏది? ఆప్షన్ ఏ మొఘల్ సామ్రాజ్యానికి పూర్వవైభవాన్ని పునరుద్ధరించడానికి, ఆప్షన్ బి బహదూర్ షా II ఆధ్వర్యంలో భారత రాష్ట్రాల సమాఖ్యను ఏర్పాటు చేయడం, ఆప్షన్ సి విదేశీ పాలన యొక్క తొలగింపు మరియు పాతక్రమాన్ని తిరిగి పొందడం, ఆప్షన్ డి ప్రతి నాయకుడు తన ప్రాంతంలో తన సొంత అధికారాన్ని స్థాపించాలని కోరుకున్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి విదేశీ పాలన యొక్క తొలగింపు మరియు పాతక్రమాన్ని తిరిగి పొందడం. 49వ ప్రశ్న చూస్తున్నాం. మంగళ్ పాండే చంపబడిన ఆంగ్లేయ సైనిక అధికారి పేరేమి? ఆప్షన్ ఏ సైమన్ రిప్లీ, ఆప్షన్ బి నికోల్సన్, ఆప్షన్ సి లెఫ్టినెంట్ బాగ్, ఆప్షన్ డి హెన్రీ లారెన్స్. మంగళ్ పాండేచే చంపబడిన ఆంగ్లేయ సైనికాధికారి ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి లెఫ్టినెంట్ బాగ్. 50వ ప్రశ్న చూస్తున్నాం. 1856 నాటి సైన్యంలో బ్రిటిష్ మరియు భారతీయుల నిష్పత్తి వరుస క్రమంలో. ఆప్షన్ ఏ బ్రిటిష్ వారు 40,000:1,00,000, ఆప్షన్ బి 45,000:3,00,000, ఆప్షన్ సి 45,000:2,00,000, ఆప్షన్ డి 40,000:2,00,000. 1856 నాటి సైన్యంలో బ్రిటిషు మరియు భారతీయుల నిష్పత్తి వరుస క్రమంలో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 45,000:2,00,000. 51వ ప్రశ్న చూస్తున్నాం. 1857 తిరుగుబాటుకు తక్షణ కారణం ఏమిటి? ఆప్షన్ ఏ ఆవు పంది కొవ్వుతో చేసిన తూటాలు, ఆప్షన్ బి సైనికులను ఉరితీయుట, ఆప్షన్ సి సైనికులను ఉద్యోగాల నుంచి తొలగించుట, ఆప్షన్ డి సైనికులను అరెస్టు చేయుట. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆవు పంది కొవ్వుతో చేసిన తూటాలు అని పుకార్లతో ఈ యొక్క తిరుగుబాటుకు తక్షణ కారణంగా మారింది. ఓకే ఫ్రెండ్స్, ఇది 1857 తిరుగుబాటు మరియు దాని ప్రభావం గురించినటువంటి వివరాల బిట్ బ్యాంక్ వీడియో. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేయడం మర్చిపోదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.